ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడికైతే శ్రీకారం చుట్టింది వైసీపీ పార్టీ. సత్తెనపల్లి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్లకార్డులు అయితే ఒక సంచలనంగా మారింది. రఫా రఫా గంగమ్మ జాతర, గంగమ్మ మీద ఒట్టు అనేది కూడా హాట్ టాపిక్గా మారింది. ఇదే సంబంధించి మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ నాయకులు గురునాథ్ గారు ఉన్నారు. గురునాథ్ గారు నమస్తే అండి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రఫా రఫా అన్నారు. ఏంటి అసలు వాటి రఫా రఫా ఏంటి, గంగమ్మ జాతర ఏంటి, సినిమా డైలాగులు ఏంటి? ఇది పుష్పాలు సినిమాలో డైలాగులు అండి. అవి రఫా రఫా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని తలలు నరికినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని రేపు అధికారం వచ్చాక నరుకుతాం అనేటువంటి ఉద్దేశం, దాని భావం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టానిక్ ఇస్తున్నట్టున్నాడు ఇండైరెక్ట్గా కార్యకర్తలకి. ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా పెట్టండి ఫ్లెక్సీలు, కార్యకర్తల్లో జోష్ వస్తుంది. ఆ జోష్తో మనం ఈ 4 ఏళ్ళు అరాచకం సృష్టించి శాంతి భద్రతల విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదం సంక్షేమ కార్యక్రమాలు చేయనీయకుండా ఆపేద్దాము. ఒక విధంగా నేను అనుకోవటం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అనుకుంటున్నాను నాటకీయంగా. ఎందుకంటే రోజు నిత్యం సమస్యల్లో పెట్టేసి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో ఆలోచన చేయనీయకుండా తప్పుదారి పట్టించి ఒక విధమైనటువంటి అరాచకాన్ని సృష్టిస్తే ఆటోమేటిక్గా ఒక చెడ్డ పేరు తీసుకురావచ్చు. దాంతో మనం యాంటీ ఇన్కంబరెన్సీ ఓటుతో రేపు నెగ్గచ్చు, ఏం చేసినా చేయకపోయేటువంటి ఒక ఆలోచన. 2, అసలు పొదిల్లో పొగాకు రైతులు ఎంతమంది ఉన్నారు? రైతులు ఉంటే సమస్య చెప్పుకోవటంలో తప్పేం లేదు. మీరు 40% ఓట్లు ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఎత్తి చూపించాల్సిందే. ఆ సమస్య మాకు వీలుంటే పరిష్కారం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అది చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. అది మాకున్నటువంటి నేపథ్యం. మీరు దండయాత్రలాగా ఇదేదో కురుక్షేత్రం మహాభారతం సంగ్రామంలో దండయాత్రలు చేసినట్టుగా చేయటం, ఇది ప్రజాస్వామ్యంలో ఎకిలిగా నవ్వుతున్నారు, నిన్ను చూసి హేళన చేస్తున్నారు. అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారు భాష కూడా సరిగా లేదు, నీ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా చెప్పట్లేదు. నువ్వు కూడా ఒక చూసావు కదా, మొన్న పొగాకు గురించి మాట్లాడతా కేజీ ఎంత చెప్పావు? 3,60,000 అని చెప్పావు కేజీ. అది కేజీ 36,000 నీ హయాంలో అని చెప్పపోతా నువ్వు ఇట్లా చెప్తా ఉన్నావు. నిన్న మీ అవినాష్ కూడా మాట్లాడతా ఈ విద్యా అమ్మ వందనం వేసినటువంటి డబ్బుల్లో కూడా 10,000 13,000ని 10,000 మిగతా ₹2 సంగతి ఏందని అడుగుతున్నారు. అంటే మీకు ఈ సమాజం పట్ల ఏ విధంగా నత్తిపోకోడీలంతా చేరి అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే, వారసత్వ పోకడలో తండ్రులు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందిల్లాగా మీరు అటువంటి సింహాల కడుపున ఏ విధంగా పుట్టారో ఒకసారి ఆలోచించుకోండి. దద్దమ్మలు పుట్టారు. అంటే రఫా రఫా అనేది ఆ ప్లకార్డు పెట్టిన ఒక వ్యక్తి కూడా, కార్యకర్త కూడా టీడీపీ పార్టీ చెందినటువంటి వ్యక్తి అని చెప్పి అతను ఒక సభ్యత్వం కార్డు అయితే బయటకు చూపిస్తున్నారు. టీడీపీ కార్యకర్త వైసీపీలోకి పార్టీలోకి మారి జగన్మోహన్ రెడ్డికి అండగా ఈ రోజున ఆ ఒక బోర్డు పెట్టాడంటే ఆనందం కదని జగన్ చెప్తారు. నిజంగా ఆ కార్యకర్త టీడీపీ పార్టీ చెందిన కూడా కాదా? టీడీపీ పార్టీ ఒక సామాన్యుడు అయి ఉండొచ్చు సార్. చేసుకునేవాళ్ళు ఇప్పుడు మేము సభ్యత్వం అందరికి ఇస్తూ ఉంటాం, తీసుకుంటారు. దాంట్లో వైఎస్సీపీ వాళ్ళని కూడా కొంతమందిని చేర్చి ఉండొచ్చు కదా, దానికి ఏముంది మాకు, అది దాంట్లో తప్పేముంది. ఆ వైసీపీ వాళ్ళు కొంతమందిని పెట్టుకొని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ముద్రేసి రాజకీయాల్లో అసలు నీకు తలలు మార్చే జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఈ సభ్యత్వం ఈ టెక్నికల్ చిన్నాటి తెలీదా? ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆ రఫా రఫా అన్నారన్నా అంటే మెడలు కోస్తానన్నారన్నా, మంచిదే కదన్నా కొయ్యటం అనేది. తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైసీపీలోకి అభిమానంగా వచ్చి కోస్తామంటే ఇది చాలా మార్పు కదన్నా అని స్వాగతిస్తున్నాడంటే సిగ్గుండాల. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి నువ్వు అసలు అర్హుడువేనా? తల నరికేది ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాం, దాంట్లో అసలు సెకండ్ థాటే లేదు. రాజకీయంగా డిస్మాండిల్ చేస్తాం, దాంట్లో తప్పేం లేదు. భౌతికంగా అని కొంతమంది ఏదో ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా చెప్పాడు. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది, నువ్వు కూడా తోడ్పాటుని ఏదన్నా ఉంటే చెప్పు ఫ్రెండ్లీగా, నేను సరి చేసుకుంటా ఏదన్నా తప్పులు ఉంటే. అంతేగాని ఈ విధంగా చేయటం అని అంటే వాళ్ళు అడిగారు భౌతికంగా ఏమన్నా ఆతమారుస్తారు. అసలు మాకు ఆ పద్ధతే లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా మేము ప్రజాస్వామ్యయుతంగానే ఉంటాం, ఆ భూస్థాపితం మటుకు చేస్తాం రాజకీయంగా. ఇక్కడుంది CBN,
అది అప్పుడు 4 ఏళ్ళు ఉండాలి కదండి. ఈ అధికారం ఈ ఏదో ఎచ్చుల కూరలు చెక్కలాగా డంబాచారాలు కొట్టడం, ఊదరగొట్టడం, ఆగమాగం చేయటం, ఈ మాకు ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మాకు అధికారం. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత వస్తున్న అధికారం గురించి ఇప్పుడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు.